పరిష్కరించాలి. జర్నలిస్టులపై జరిగే దాడులను, జర్నలిస్టులపై వచ్చే అక్రమ కేసులను, వాటిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యలను ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు వాటిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వాటిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వాటిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఏర్పాటు చేయాలి. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. మీడియా కమిషన్. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ చిత్తూరు జిల్లాలో ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్ట్ అందరికీ కూడా, అర్హులైన జర్నలిస్ట్ అందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని ఏపీడబ్ల్యూసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది జర్నలిస్టులు అనేక రకాల దాడులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ మేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరులో జర్నలిస్టులు అందరూ ధర్నా చేయడం జరిగింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించాలి. రైల్వే పాసులను పునరుద్ధరించాలి. జర్నలిస్టులు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఏ విధంగా అయితే టోల్ గేట్లు మినహాయింపు ఉందో అదేవిధంగా జర్నలిస్టు టోల్ గేట్లు మినహాయింపు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి